దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ నా వైపు చూడండి, ఎవరు అటు చూడదు. దేవుని స్తోత్రం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆయనను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచి స్తుతి ఆరాధనలో ఎంతగానో బలపరచబడి దీవించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉండి మనకి తన యొక్క శక్తిని దయచేస్తూ, తన బలాన్ని దయచేస్తూ మనము ఆత్మానుసారంగా బలపడటానికి, ఆ దేవాది దేవుని యొక్క శక్తి మన మీద ఉండటానికి ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, పిల్లలు ఎవరు వారు చేయబడుతూ అందరూ నాకని చూడండి. దేవుడు పట్టుకోడు. దేవుని సన్నిధిలో మరి పోయిన వారం వారికి గుర్తుందా? ఏం చదువుకున్నాం? ఓర్పు గురించి, అంతే కదా? దేవుని గురించి ఓర్పు. ఓర్పు ఓర్పు చాలా అవసరం. అది లేకపోతే మన జీవితాలు, మన కుటుంబాలు ముందుకు నడవు. ఓర్పు లేకపోతే మనం సమృద్ధిని చూడలేము. ఓర్పు లేకపోతే మన జీవితాలలో కొన్ని కుటుంబాలు ఆగిపోతాయి, కొన్ని జీవితాలు అర్ధాంతరంలో ముగిసిపోతాయి. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో, దేవుని ఎరిగిన కుటుంబంలో ఏది ముఖ్యం? ఓర్పు చాలా అవసరం. అది లేకపోతే దాని వలన ఎదురవుతున్న ఆటంకాలు ఏంటో, ఇబ్బందులు ఏంటో లోకంలో మనం వార్తల్లో చూస్తున్నాం, మనం వింటున్నాం. ఏందమ్మా ఎట్లాగా చదువుకుంటున్నామంటే ఒక తల్లి అంటది, అయ్యా ఓర్పు లేకపోతే కుటుంబాన్ని పట్టుకుని రాలేనంటాడు ఒక తల్లి. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా తను తొందరపడితే నేను తొందరపడితే ఉపయోగం లేదు, నేనన్నా ఊర్చుకొని ఉండాలంటాడు ఒక అతను. సరే, పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమంటారు? మా తల్లిదండ్రులు తొందరపాటు పాస్ గారికి అసలు మేమన్నా ఓర్పుగా ఉండి ఏదో చదువుకుంటాం లేదు. పిల్లలు ఓర్పు కలిగి ఉన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఏం కావాలి? ఓర్పు. పోయినసారి మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఓర్పు కలిగిన ఒక తల్లి చెప్పారు, లేయమ్మా. అమ్మా, లేయా, రాహేలు, వీళ్ళిద్దరిలో ఎవరు ఓర్పు కలిగిన వాడు? రాహేలు ఓర్పు అవసరం లేదు. ఎందుకు చెప్పండి? రాహేలు ఓర్పు ఎందుకు అవసరం లేదు? అన్నీ ఉన్నాయి. భర్త ప్రేమ ఉంది, కొడుకుల ప్రేమ ఉంది, బంధువుల ప్రేమ ఉంది, అందరూ ప్రేమిస్తున్నారు, ఓర్చుకోవాల్సిన పని. కానీ ఓర్పు ఎవరికి కావాలంటే, ఏ ప్రేమను ఓర్చుకోలేని వాళ్ళకి, ఎవరిని కూడా కలవకుండా ఒంటరిగా ఎవరినైతే ఉంచుతారో వాళ్ళకి ఏం కావాలి? ఓర్పు అవసరం. ఒకటి, ఆ తల్లి గారు ఓర్పు కలిగి, ఎంత సహనం కలిగి, ఎంతో ఆప్యాయత కలిగి నివసించిన తల్లి గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే రూతమ్మ గారు చాలా ఓర్పు కలిగిన వాడు. చక్కదిద్దుకొని చక్కగా కుటుంబాన్ని నిలబెట్టుకుని ఇట్లా చెప్పుకుంటా పోతే ఓర్పు చాలా అవసరం కదయ్యా. అందుకనే మనం 6 అంశాలతో కూడిన కుటుంబ నెమ్మది గురించి చదువుకున్నాం, అయిపోయింది. ఈరోజు 4వ వచనం చూడండి. 4వ వచనం చూద్దాం. ఇందాక మనము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు 4వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. యెహోవాను వెతుకుడి, ఆయన
నిత్యము వెతుకుడి. ఈ మాట మనమందరం కలిపి చదువుతాం. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ, అందరూ వృద్ధులు కానీ యవనస్తులు పసిపిల్లలు అందరూ ఈ మాట అందరూ చదువుదాం. మనందరం యెహోవాను పెద్దగా చెప్పాలి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవుని మాటలు దీవించును గాక. దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు గారు ప్రకటించాడు, మీరు దేవుని నామాన్ని ప్రకటించండి. ఆ వచనంలో కంటిన్యూ చేస్తూ యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వెతుకుడు అనే పదం 3 విషయాలు ఉన్నాయి. ఒకటి యెహోవాను వెతకాలి, రెండవది ఆయన బలమును వెతకాలి, మూడవది ఆయన సన్నిధిని వెతకాలి. పరిశుద్ధుడైన దావీదు గారు, భక్తుడైన దావీదు గారు ఈ మూడింటిని వెతికాడు. ఏంటిని వెతికాడు? యెహోవాను వెతికాడు, ఆయన సన్నిధిని వెతికాడు, ఆయన బలమును వెతికాడు. వెతకడం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో రకరకాలైనటువంటి వెతుకులాటలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే దేనిని మనం వెతకాలంటే శాశ్వతమైన దానిని మనం వెతకాలి. 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2. శాశ్వతమైనది, అశాశ్వతమైనది. ఎన్ని ఉన్నాయ్యా? 2 ఉన్నాయి. చెప్పండి. శాశ్వతమైనది, అశాశ్వతమైనది. టెంపరరీ, పర్మనెంట్. 2 ఉన్నాయి. అక్షయమైనది, క్షయమైనది. 2 ఉన్నాయి. దావీదు గారు కావచ్చు, అబ్రహాము గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, వీళ్ళందరూ దేనిని వెతికారు? అమ్మా, శాశ్వతమైన దానిని వెతికారు. అశాశ్వతమైన దాని వైపు మొగ్గు చూపల. ఎందుకని చూపలేదంటే, ఒకవేళ మనం వెతికినా, ఒకవేళ అది మనకు దొరికినా మనతో ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమేనని వాళ్ళు భావించి వెతకల. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేనిని వెతుకుతున్నామో జాగ్రత్తగా గమనించాలి. దేనిని వెతుకుతున్నాం? పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనిస్తే దేనిని వెతకమన్నాడు, దేనిని వెతకొద్దన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. దేనిని వెతకొద్దన్నాడు, దేనిని వెతకమన్నాడు. మొట్టమొదట దేనిని వెతకొద్దన్నాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే వాక్యములో నుంచి 6వ అధ్యాయం తీశారా? 6వ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనిద్దాం. 19వ వచనాన్ని చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమ్మిటైనను తుప్పైనను దానిని తినివేయదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, 2 రకాలైన ధనాలు ఉన్నాయి. ఎన్ని రకాలైన ధనాలు?
జాగ్రత్తగా విందాం. 2 రకాలైన ధనాలు. ఒకటి భూమి మీద ఉన్న ధనం, రెండవది మీరు చదివారు అదే వచనంలో పరలోకములో ఉన్న ధనం. ఎన్ని ధనాలు ఉన్నాయి? 2 నోట్లు ఉన్నాయి. భూమి మీద ఉన్న నోటు, పరలోకములో ఉన్న నోటు. జాగ్రత్తగా మనం గమనిస్తే అబ్రహాము గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏ ధనమును సమకూర్చుకున్నారు? పరలోకములో ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవాలా, ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవాలా. అబ్రహాము గారు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాం. అంటే పరదేశులం అంటే పరవారము, ఈ లోక సంబంధమైన వారము కాము, ఈ లోక సంబంధమైన వారము కాము, పరదేశులము, పరవారము, పరవాసులము. అందుకని కాకేమంటది? కావు కావు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ కచ్చీపు నాది అన్నాడు అనుకో, గోడ మీద ఉన్న కాకేమంటది? కావు కావు అంటే ఈ కచ్చీపు నీటి కాదు కాదు. ఇప్పుడు ఈ మందిరం నాది అన్నాడు అనుకో, కాకేమంటది? ఈ మందిరం నీది కాదు కాదు. ఈ వంచి నాదంటే ఏమంటది? కాకి కావు కావు అంటే కాదు. కాకికి ఎట్లాగ తెలిసింది కావు అని? కాకికి ఎట్లాగ తెలిసిందంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటో తెలుసా? ఆ కాకికంట స్థిరమైన నివాసం ఉండదు. దేనికి? కాకికి స్థిరమైన నివాసము ఉండదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా చూడండి, మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఏమో ధనం కోసం, అశాశ్వతమైన దానికోసం ప్రయాసపడుతూ సరే ప్రయాసపడుతున్నాడంటే పర్వాలేదు. ఈ భూమి మీద ఉన్న ధనం కోసం ప్రయాసపడుతూ ఇంకేం చేస్తున్నాడో తెలుసా? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవరిని? తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే తిమోతి పత్రికల్లో క్లియర్గా ఉంది. తిమోతి పత్రికల్లో ఏముందో తెలుసా? ఈ లోక సంబంధమైన ధనం కోసం ఏమవుతున్నారు ప్రజలు? చివరికి ఈ లోక సంబంధమైన ధనం కోసం ఏమవుతున్నారు చివరికి ప్రజలు అంటే తిమోతి పత్రికలో ఒకసారి చదవండి. ఏమవుతున్నారు? 1 తిమోతి 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ వచనం ఇట్లాగనే ఉంచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనము చూద్దాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా తృప్తి పొందులను ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాలోచనలను పడుదురు. అతివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? విశ్వాసము కలిగిన వారి సహితము కూడా, ఎవరి బయట వాళ్ళ గురించి అప్పట్లో పరిశుద్ధ గ్రంథం విశ్వాసము నుంచి తొలగిపోయి ఫస్ట్ విశ్వాసులే విశ్వాసము కలిగిన వారు కొన్ని సందర్భాల్లో ఎందులో పడిపోతున్నారంట? ధనాపేక్షలో పడిపోతున్నారు. ధనము 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 అని కొట్టు విట్లాడుతున్నారు. ఎవరు? విశ్వాసం లేనివాడు కాదు, విశ్వాసం కలిగిన వాళ్ళే. దేవుని స్తోత్రం.
ఈ ధనమును కూర్చుకోవద్దని దేవుడు చెప్పినప్పటికీ వినకుండా భూమి మీద ధనము కూర్చుకుందామని పరిగెత్తిన వారు, విశ్వాసంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళ పేరు చెప్పండి బైబిల్లో. విశ్వాసం కలిగిన వాళ్ళు, నమ్మకమైన క్రీస్తుకు నమ్మకమైన వాళ్ళు ధనము 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 అని పరిగెత్తి విశ్వాసము నుంచి తొలగిపోయి క్రీస్తు నుంచి వేరై, ఎవరు? గెహజీ. వెరీ గుడ్. ఇంకా అమ్మా ఆకాను. వెరీ గుడ్. ఆకాను ధనాపేక్ష కలిగిన వాడై విశ్వాసం నుంచి తొలగిపోయాడు. ఇంకా బిలాము గారు. ఇంకా చెప్పుకుంటా పోతే ఒక మంచి ఉదాహరణ ఉంది కొత్త నిబంధనలో, మనందరికీ తెలుసు అమ్మా. యేసుక్రీస్తు వారిని పట్టించిన యూదా ఇస్కరియోతు. దేవుని స్తోత్రం చెప్పండి. యూదా ఇస్కరియోతు మంచి విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం కలిగిన వాడు కాబట్టే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు గనక, దేవుని ఏర్పాటులో ఉన్నాడు గనక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడలేదా? యోగాకు పరిశుద్ధాత్మ లేదా? యోగాకు పరిశుద్ధాత్మ వరాలు లేవా? ఉన్నాయి. పెంతెకోస్తు ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలులకు సకల వరాలు ఇచ్చాడా లేదా? అప్పుడే ఇచ్చాడు సకల వరాలు. అంటే అందులో యోగాకు కూడా ఏమి ఇచ్చాడు? వరాలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు, పరిశుద్ధాత్మ బలం కలిగిన వాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారితో దేవుడి వాక్యం ఏం చదివిస్తుందంటే, ఇదిగో నీ విశ్వాసంలో ఉన్నావు కనుక ధనం వైపు చూడొద్దని దేవుడు చెప్పాడు. ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు యూదా ఇస్కరియోతు? ధనాపేక్ష కలిగిన వాడై. ఏ అపేక్ష చెప్పాలి? ఏ అపేక్ష? ధనాపేక్ష కలిగినటువంటి వాడై. చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు ఏ దేవుడైతే తనను అభిషేకించాడో, ఏ దేవుడైతే రక్తమును చిందించాడో, ఏ దేవుడైతే పరిశుద్ధాత్మనిచ్చాడో, పరిచర్యనిచ్చాడో, లోకములో నుంచి వేరు చేసి దేవుని పనికి ఎన్నుకున్నాడో అట్టి చేతిని నరికివేయాలని అనుకున్నాడు. 30 వెండి నాణ్యాలకి. ఎన్ని నాణ్యాలకమ్మా? అందరూ వినండి. ఎన్ని నాణ్యాలకి? 30 వెండి నాణ్యాలకి ప్రభుని ఏం చేశాడు? అమ్మి వేశాడు. అతనేమనుకున్నాడో తెలుసా? ఇదిగో ఇంత ధనం, ఇంత ధనం, ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? అవతల సాతానుడు ఏం చేశాడో తెలుసా? అపొస్తలులలో ఎవరు బలహీనంగా ఉన్నాడో వారిని కనిపెడతా వస్తా ఉన్నాడు. ఎవరు? సాతానుడు. చాలా తెలివి కలిగిన వాడు. జాగ్రత్తగా గమనించండి. సాతాను చాలా తెలివి కలిగిన వాడు. కుటుంబాన్ని పడగొట్టాలి అంటే, కుటుంబాన్ని నాశనం చేయాలంటే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే లూసుగా ఉన్నాడో, ఎవరైతే విశ్వాసములో పడిపోతున్నాడో అలాంటి వారిని సాతాను ఏం చేస్తాడో చెప్పండి? పట్టుకుంటాడు. ఏమండి? కుటుంబాన్ని ఒక సహోదరి నాతో చెప్పింది. ఊరి పేరు చెప్పను, ప్రాంతం పేరు చెప్పను, వాళ్ళ పేరు చెప్పను. సహోదరి అన్నది, అయ్యా మేము బాగా సంపాదించుకుంటున్నాం, మా వారు బాగా సంపాదిస్తున్నాడు, టీచరు బాగా సంపాదిస్తున్నాడు, పిల్లలు చదువుకుంటున్నారు, కానీ మా కుటుంబం మీద కొంతమంది కన్నేశారు, మేము దొరకలేదు, మేము ఇంట్లో ఎవరు దొరకపోయేసరికి మా ఆయన పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు చెప్పాలి? ఎవరు పట్టుకున్నారు? భర్తను పట్టుకున్నారు. ఈరోజు భర్త సంపాదన అంతా ఒకప్పుడు మా ఇంటికి వచ్చేది, ఒకప్పుడు మా పిల్లలకు ఉపయోగపడేవాడు, మా పిల్లలకి ఏం కావాలో తెచ్చేవాడు, నాకేం కావాలో తెచ్చేవాడు, వద్దన్న ఇసికిచ్చి మరీ తెచ్చేవాడు. ఈరోజు సాతాను భర్తను పట్టుకొని పీడించి పిప్పి చేస్తూ సంపాదన మా ఇంటికి రాకల్లా,
ఆ సహోదరి ఏడుస్తుందండి. ఈరోజు కనీసం పాస్టర్ గారికి కూడా కానుక ఇవ్వడానికి కూడా ఇచ్చే, సమృద్ధిగా ఇచ్చే ఆమె వెనకాడుతూ ఉండి చెప్పి రోధిస్తుంది, బాధపడుతుంది. ఏమండి, పచ్చగా ఉండే ఆ కుటుంబాన్ని, సమృద్ధిగా ఉండే ఆ కుటుంబాన్ని ఎవరిని పట్టుకున్నారు? ఇంట్లో ఎవరిని పట్టుకుంటే ఉపయోగం లేదని అసలు మెయిన్ మూల స్తంభాన్నే ఆ సహోదరి ఇక్కడ లేదు, గుంటూరు వెళ్ళినప్పుడు ఆ సహోదరి ఏడుస్తూ రోధిస్తూ, పాస్టర్ గారు ఎప్పుడు మేము సమృద్ధిగా అన్నం తింటాం, ఎప్పుడు మా పిల్లలు సమృద్ధిగా జీవిస్తారు అని ఎంతో రోదన వేదన చెందుతూ ఉంటే చివరికి భర్త అన్నాడు, నీవు నాకు అక్కర్లేదు, నీ బతుకుమని వెళ్ళిపోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఆ స్త్రీ? అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, అన్నదమ్ములు పట్టించుకోవట్లేదు. ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా, ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేస్తానంట. దేవుని స్తోత్రం. ఇద్దరు మగపిల్లలండి, బీటెక్ వచ్చారు, బీటెక్ చదువుతున్నారు. సహోదరి కన్నీరు మున్నీరై. సాతాను చాలా తెలివిగలిగిన వాడు. ఎవరిని పట్టుకున్నాడు? అసలైన వ్యక్తిని పట్టుకున్నాడు. సాతానికి అపోస్తుల్లో చెప్పండి ఎవరు దొరికారు? అపోస్తులందరూ సాతానికి ఎవరు దొరికారు? అపోస్తుల్లో యోధా దొరికాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన యోధాను, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి యోధాను సాతానుడు ప్రేరేపించి, పరిసయ్యులు ప్రేరేపించి, సద్దుకయ్యులు ప్రేరేపించి, ఇంత ధనాన్ని ఎప్పుడైనా నువ్వు చూస్తావా? నీ మొహాలు చూస్తావా? ఇంత ధనం ఎప్పుడు సంపాదిస్తావు? ఒక్కసారి నీ ప్రభువును పట్టించు. సాతాను ఏం చేశాడు? ఆశ చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చూపించాడండి? ఆశ చూపించాడు. దేనిని ఆశ చూపించాడు? వస్త్రాలను చూపించాడా? వెండి చూపించాడా? బంగారం చూపించాడా? దేని చూపించాడు? యూదాకి ధనాన్ని ఆశ చూపించి వరవేశాడు. దెలీలాకి ఫిలిష్తీయులు ఏం చూపించారు చెప్పండి బైబిల్లో? సంసోను పడగొట్టాలంటే, సంసోను బలం తెలుసుకోవాలంటే, సంసోను శక్తిని తెలుసుకోవాలంటే దెలీలాకు వాళ్ళు ఏం చూపించారో తెలుసా? ఆశను చూపించారు. ఇదిగో నీ భర్త యొక్క రహస్యం ఎక్కడుందో చెబితే, భర్త అంటే భర్త కాదులే, భర్త లాంటి వాడు. ఈ భర్త రహస్యం ఎక్కడుందో చెబితే, ఇదిగో ఇంత సొమ్ము, ఇంత ధనం ఇస్తామన్నారు. చెప్పేసి చివరికి సంసోను బలవంతం ఏమైంది చూడండి. సాతాను తెలివి కలిగినటువంటి వాడు యూదా ఇస్కరియోతును పట్టుకున్నాడు. ఇస్కరియోతు మనస్సు ధనం మీదకి సాతాను పొర్లించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ధనమే శాశ్వతం అనుకున్నాడు, ధనమే విలువైనది అనుకున్నాడు. ధనాన్ని చూసి మరిచిపోయాడు, ఆశ్చర్యపోయాడు. తర్వాత యూదా ఇస్కరియోతు క్రీస్తు విలువ తెలిసిన తర్వాత, క్రీస్తు విలువ తెలిసిన తర్వాత ఆ ధనం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? పరిసయ్యునికి ఇచ్చాడు. అయ్యా, మీ ధనం మీరు తీసుకొని నా ప్రభువును మాకు అప్పగించండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పిచ్చివాడా, ఒక్కసారి మా చేతికి అప్పగిస్తే ఇక వదిలిపెట్టేది లేదు, నీ ధనం నీవే ఉంచుకోమన్నారు. ఆ ధనం నాకు వద్దన్నాడు. మనస్తాపానికి గురై చేసిన పనికి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అటు మొహం ఎవరికి చూపించలేక చివరికి ఏమయ్యాడు? మనందరికీ తెలుసు. చెప్పండి, చివరికి ఏమయ్యాడు? అమ్మా, ఏమయ్యాడు? తలకిందులుగా ఉరి వేసుకొని పేరులన్నీ బయటికి వచ్చి పాడై చరిత్రలో సాక్షిహీనుడుగా, అవిశ్వాసహీనుడుగా బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పగటి కాలంలో దేవుడు సెలవిస్తున్న మాట, యూదా ఇస్కరియోతు వలె భూమి మీద ధనమును కూర్చుకోవద్దు, ధనమును సంపాదించుకోవద్దు. ఆ ధనము శాశ్వతమైనది కాదు. ఆ ధనము వలన ఏమవుతారో మనం తిమోతి పత్రిక చదువుకున్నాం. ఏమవుతారు చెప్పండి? ధనం వలన ఏమవుతారు? ధనం వలన
ఆ సమస్త కీడులకు మూలం ఏంటిది? ధనం. నానా రకాల ఉరిలోను శోధనలోను పడిపోతారు, దాని జోలికి వెళ్ళొద్దు. పడిన భక్తులు ఏమయ్యారు చెప్పండి బైబిల్? సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అయ్యా సమాధానంగా ఉన్నారా? శాంతిగా ఉన్నారా? ఏమయ్యారు? సమాధానము లేక, దేవుని స్తోత్రం, ఏమి లేక? సమాధానము లేక, శాంతి లేక అల్లాడిపోయినటువంటి వారు. దేవుని స్తోత్రం. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నారో తెలుసా? యూదా ఇస్కరియోతు వలె మీలో ఎవరైనా ఈ రోజు ఈ వాక్యం వింటున్న యెరూషలేము సంఘములో కానీ లైవ్లో వింటున్నటువంటి వారు కానీ ఎవరైనా ఇంకా ధనం మీద ఆశ కలిగి ఉంటే, తన సంపాదనలో మన జీవితాన్ని అంతా గడుపుతూ దేవునికి అవకాశం ఇవ్వకుండా బ్రతికితే, ప్రభు అంటున్నాడు అది నీకు క్షేమకరమైనది కాదు. ఇంకా చూడండి, దేని మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తే దేని మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? 11వ వచనం చూడండి, 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటిని గురించి విచారింతురు, అవన్నీ మీకు కావాలని మీ పరలోకము తండ్రికి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందిస్తూ చెప్పండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకేమంటున్నాడు? ధనాన్ని గురించి విచారించదు. తర్వాత ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని దాని గురించి మీరు చింతించవద్దు, దాని గురించి మీరు బాధించవద్దు, విచారిస్తూ గడపవద్దు, మాకు విచారంగా ఉండొద్దు, దాని గురించి మీరు బాధపడవద్దు. మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. వీటన్నిటి మీద మీకు విచారం వద్దు. ఇవి పరలోకం తండ్రి మీకు ఇస్తాడు. ఎవరు ఇస్తారమ్మా? పరలోకం తండ్రి మీకు ఇస్తాడు. అయితే ధనం వెతకొద్దు అని ఒక మాట అంటున్నాడు, ఇంకొక ధనాన్ని వెతకమంటున్నాడు. రెండవ అంశం, ఏ ధనాన్ని వెతకమంటున్నాడు చూడండి, 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఒకసారి స్తోత్రం చెప్పండి, మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు పోయావు, పలుమార్లు పడాలి చెప్పగలుగుతూ స్తోత్రం. నమ్మి నమ్మి మనుషులను నీవు
రెండవది, ఒకటి లోకాన్ని వెతకొద్దన్నాడు, బిలాముని చెప్పాడు ఆ ధనం నీకొద్దన్నాడు. బిలాము వెతికి ఏమి కోల్పోయాడు చెప్పాలి? దైవ దర్శనాన్ని, దైవ అభిషేకాన్ని కోల్పోయాడు. రెండవది, దేనిని వెతకమన్నాడు దేవుడు? దేనిని వెతకమన్నాడు? ఒకటి, ఈ లోక సంపాదన, ఈ లోక ధనము, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, దేహాన్ని గురించి ప్రయాసవద్దు, విచారించద్దు. రెండవది, దేనిని గురించి వెతకమన్నాడు? రెండవ పాయింట్ మొదట, అంతే కదా, మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును గాక. దేని వెతకమన్నాడు? ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి. కొలస్సీ పత్రికలో కూడా సెలవిచ్చాడు దేవుడు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, ఆయన వెతకండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎందుకు పెట్టొద్దన్నాడు చదువున్న తర్వాత, ఏలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్నాడంటే మీరు చచ్చిపోయారు. ఏమండి, చనిపోయిన శవం బిర్యానీ కోరుకుంటుందా? చేయొద్దండి. బిర్యానీ కోరుకుంటుందనేవాడు అడిగిందా? బిర్యానీ శవం, శవం దగ్గరికి వచ్చావా? శవం ఏ కోరు చెప్పండి. శవం ఏమడిగింది? పాయసం అడిగిందా? బూందీ అడిగిందా? టీ అడిగిందా? కాఫీ ఏమడిగింది? మాట్లాడు, నువ్వెన్నన్నా మాట్లాడు, నువ్వెన్నన్నాడు, నీ నోరు పోవలసిందే తప్ప ఏమైనా నోరు తెరిచి అడిగిద్యా? అడగదు. ఎందుకు అడగదు? ఎందుకు అడగదు? జీవం లేదు కదా పాస్టర్ గారు, అసలు నువ్వు ఏం చెప్పినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా ఏం చేస్తారు తెలుసా? మనలు అక్కడ పెడతారు, అక్కడ పొలిమేర శవం పెట్టి పెద్ద తీస్తారు. లేచిందేమో పిచ్చి పొరపాటు కదా. ఒకసారి మృతి పొందినవాడు, ఒక్కసారి మృతి పొందినవాడు తిరిగి మళ్ళా లేచేది ఎప్పుడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనతో వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. లోక విషయంలో మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు మీరు మృతి పొంది ఉన్నారు అంటే లోక విషయాల్లో మనము చచ్చిపోయాం. ఒకవేళ లోకమే వచ్చి నీ ముందుకు వచ్చి నిలబడ్డా, ఏం కావాలని అడిగినా ఏమొద్దు అని కూడా అన్నమాట. ఇక లోకం అడిగి అడిగి
ఈ సచిన శవంతో శవం ఎన్ని అడిగినా ఈయనకండి ఆ జీవనంలో దగ్గర అడిగితే ఏదో అడుగుతారు. అసలు ఈ గొడవకడో పలకడో. మనం కూడా ఈ సాతాను విషయంలో వాళ్ళు ఏం అడిగినా మనం ఎట్లుండాలి? అస్సలు వద్దనద్దు, కావాలనద్దు. మెరవకుండా ఉంటే వాడే చెవులు అడిగి 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 ఇసుకు పుట్టి పారిపోదురు కాక. అందుకని కొలస్సీయులు అన్నారు, మీరు మృతి పొందారు. సో యు ఆర్ ద డెత్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు డెత్ అయ్యారు, అంటే మీరు చనిపోయారు. ఏ విషయంలో చనిపోయావు? లోక సంబంధమైన పాపం విషయంలో చనిపోయారు. కాబట్టి ఇక భూమి మీద వెతకకూడదు. ఎక్కడ బ్రతికాము? ఇక్కడ చనిపోయి ఎక్కడ బ్రతికాము? పర సంబంధమైన విషయాల్లో బ్రతికాం కాబట్టి బ్రతికిన వాటి యందు మీరు మనసు ఉంచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేనిని వెతకాలంటే ఆయన రాజ్యము నీతిని వెతకండి. దానిని వెతకండి, దానిని కనుగొనండి. రాజ్యాన్ని సంపాదించుకోండి, నీతిని సంపాదించుకోండి. చూడండి, బిలాము సంపాదించుకోవాలనుకున్నాడు, ఆకాను సంపాదించుకోవాలనుకున్నాడు, యూదా సంపాదించుకోవాలనుకున్నాడు, కుదరలేదు. దాని నుంచి వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. ఇదిగో మీరు అట్లా ఉండొద్దు, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని సంపాదించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, నీతిని, పరలోక రాజ్యాన్ని సంపాదించాలి. పాస్టర్ గారు రాజ్యం అంటున్నారు. రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటిదండి అంటారా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. పరలోక రాజ్యం అంటే ఏంటో పౌలు గారు చెప్పాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటమ్మా? భోజనమా, పానమా? కాదు. మరి ఏంటి దేవుని రాజ్యం అంటే? అమ్మా, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ 3 విషయాలతో కూడిందే దేవుని దైవ రాజ్యము. నీతిని సంపాదిద్దాం, నీతివంతులుగా జీవిద్దాం, నీతియుక్తంగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, దానిని సంపాదించుకుందాం. భక్తుడైన యోబు గారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేనికోసం చెప్పండి ప్రాకులాడాడు? ఏ జీవితం కోసం? ఏంటండి? 2 రోజులు బ్రతికినా యథార్థంగా బ్రతుకుదాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం, దేవునికి అనుకూలంగా జీవిద్దాం. ఈరోజు వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభా, ఇదిగో మొట్టమొదట నీ నీతియుక్తమైన జీవితం నాకు కావాలి ప్రభా, యథార్థమైన జీవితం నాకు కావాలి ప్రభా, యథార్థమైన మాట నాకు కావాలి ప్రభా. అవునంటే అవును, కాదంటే కాదు. బయట అదే మాట, లోపల అదే మాట. బయటకు ఒక మాట, లోపల ఒక మాట. మనుషుల ముందు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట. అటువంటి జీవితం నాకు అవసరం లేదయ్యా. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీతియుక్తమైన జీవితం నాకు కావాలి, అది నేను సంపాదించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా నీతిని కాక, నా స్వనీతిని కాక, ఏమి నీతి కావాలంటున్నాడు? క్రీస్తు వలనైన నీతిని సంపాదించుకొనుటకై. దేవుని స్తోత్రం. ఈ లోకమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకు దైవరాజ్య సంబంధమైన నీతి కావాలి. నీతి వస్త్రాన్ని నేను ధరించుకోవాలి. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో మనం సంపాదించాల్సింది ఏంటిదయ్యా? నీతి, యథార్థత అనేది మనకు చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవది నీతి. తర్వాత ఏముంది? దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానకరమైన జీవితం. దేవుని స్తోత్రం. రెండవది, మనం సమాధానం కలిగి ఉండాలి.
ఒకటి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి చెప్పాలా? ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో మనకు సమాధానం కలిగి ఉండాలి. దేవునికి మనకు మధ్య ఏమి ఆటంకాలు ఉండకూడదు. దేవునికి మనకు మధ్య ఏ అడ్డంకులు ఉండకూడదు. దేవునికి మనకు మధ్య ఏమి పాప దోష క్రియలు ఉండకూడదు. ఆయనతో మనం ఏం కలిగి ఉండాలి చెప్పాలి? దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 59లో చదవండి. మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి, కనిపిస్తున్నదా? యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో యెహోవా హస్తము కొరచ కాలేదు, వెననేలకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. కనుక దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో ఏమొచ్చినాయి అమ్మా? ఏమొచ్చినాయి కాదు, వాక్యములు చెప్పండి, వాక్యములు చూసి చెప్పండి ఏమొచ్చినాయి. దోషములు ఇంకా వాక్యములు మీరు చదివిన యెషయా 59లో మీ దోషములు మీకును మీ దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యలో ఏమొచ్చినాయి? దోషాలు అడ్డుగా వచ్చి నిలబడ్డాయి, అడ్డు వచ్చి నిలబడ్డాయి. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆలకించట్లేదు. వీళ్ళు అడుగుతున్నారంట, ఎందుకయ్యా మా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకయ్యా మాకు జవాబు ఇవ్వట్లేదంటే ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాళ్ళలారా, నా ముఖము మీకు కనపట్టల్లా, మీరు నాకు కనపట్టల్లా, మన మధ్యలో ఏదో ఒకటి అడ్డొచ్చింది. చొక్కడం అడ్డొచ్చింది. చొక్కడాలు ఉండేవాళ్ళు ఏం చూస్తారు? అవతల వ్యక్తి కనపడతారా? చొక్కడం ఉండవచ్చు. చొక్కడం ఏం చేసింది మధ్యలో చెప్పాలి? పొర ఏం చేసింది మధ్యలో? పొర లేకపోతే చొక్కడం తీస్తే చెప్పడం. ఎంతమంది చొక్కడాలు తీయించుకున్న వాళ్ళు మందిరంలో చేయకని చొక్కడా తప్పులేదు, నేను కూడా తీసుకోవాల్సింది. ఎంతమంది వాళ్ళు తీయించుకున్నవాడు అమ్మా చొక్కడా ఉన్నక ముందు ఎట్లాగుంది? బోధరగా, మనిషి స్పష్టంగా కనపడకుండా, మనిషి తేడా కనపడకుండా అసలు ఎవరయ్యా వచ్చింది అంటావు. చొక్కడా ఆ పొర తీసేస్తే ఇగో పలానా వ్యక్తి వస్తున్నాడు, అబ్బాయి పలానా వ్యక్తి వస్తున్నాడు, అక్కడ ఉన్న స్కూల్ దగ్గర ఉన్న బిడ్డ కూడా కనపడిద్ది. అదే చొక్కడ ఉంటే ఇక్కడ ఉన్న బిడ్డ కూడా మసగా. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? కంట్లో 6 లక్షల మందికి చొక్క ఎన్ని హాస్పిటల్ కావాలో కంటికి రాలా వాళ్ళకి హృదయానికి వచ్చింది. ఏమిటి వచ్చినాయి? చుక్కడు హృదయానికి వచ్చినాయి చుక్కడాలు. ఇప్పుడు చదవండి యెషయా 59 మంచి వచ్చిన రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు మీ దోషములు మీకు మీ దేవునికి ఏం ఆశ కలిగింది? రక్షించాలని ముందుకు వస్తున్నాడు కానీ రక్షించలేకపోతున్నాడు. వినాలని ముందుకు వస్తున్నాడు కానీ వినలేకపోతున్నాడు. కారణం వాళ్ళ దోషాలు అడ్డు వచ్చినాయి కనుక ఆలకింపుకున్నాడు. ఇంకా యెషయా 59 కింద అధ్యాయాలు ఏమి తెలుసా? మీ నాలుక భయంకరమైపోయింది, మీ మోసం క్రియలు అయిపోయినాయి, మీ చూపులు తేడాలు వచ్చినాయి, అందుకని నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా, మీకు మాకు అడ్డుగోడలు ఉన్నాయి. మరి కంటికి వచ్చిన సుక్కడాన్ని పోయి నర్సరావుపేట కోటలో హాస్పిటల్లో తీసుకున్నాం. మరి ఆత్మ సుక్కడం ఎప్పుడు తీసుకుంటాము? ప్రశ్న తప్పు నేను అడిగింది. ఏమా ఇప్పుడు కంటికి వచ్చిన సుక్కడం చెప్పండి, ఎక్కడ తీసుకున్నాం? నువ్వు తీసుకోలేదు. ఎలా తీసుకున్నావు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు కత్తి తీసుకొని అమ్మా పడుకో, నొక్కిస్తా నీకు శుభ్రంగా ఆ పొరంతా తీసేసాడు. అది కంటికైతే ఆడికి పోయావు. మరి హృదయానికి వచ్చిన సుక్కడం ఎక్కడికి పోయి తీపించుకోవాలి?
దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ ఒక పాస్టర్ గారినే డాక్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారి చేతికి ఒక కత్తి ఇచ్చిండు, ఆ కత్తి ద్వారా శుభ్రం చేస్తాడు. యేసయ్య మహిమ కలుగునుగాక. ఇప్పుడు నాకు ఇచ్చిన కత్తి ఏంది? వాళ్ళ చేతులు అంటే కత్తులు ఉన్నాయి, ఈ చేతులు నాకు ఇచ్చిన కత్తి ఏంది చూడండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కత్తితో నేనేం చేస్తా? హృదయాల్లో ఉన్న సుక్కడాలన్నీ దేవుడు తొలగించునుగాక, తీసివేయునుగాక. కన్ను సుక్కడం తీస్తే తేటగా చూసినట్లు హృదయం కూడా యేసయ్యను తేటగా చూడాలంటే హృదయానికి ఉన్న సుక్కడం ఏం చేయాలి? నీటి కాసులు ఏం చేయాలి? ఏ కాసులు ఏం చేయాలి? బంగారపు కాసులు ఏం చేయాలి? వెండి కాసులు ఏం చేయాలి? సమస్తము తీసివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేన్ని సంపాదించుకుందామంటే దేవుణ్ణి చూడగలిగిన జీవితాన్ని సంపాదించుకున్నాం. ఏ జీవితం? ఏ జీవితం? దేవుణ్ణి చూడగలిగిన జీవితం. సమాధానం కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తాం, సమాధానం లేకపోతే యేసయ్యను చూడలేము. ఎంత బ్రతికి ఎంత సేవ చేసి ఎన్ని పాటలు పాడి ఎన్ని వాక్యాలు చూసి యేసయ్యను చూడకపోతే ఏమవుతుంది? ఓ పాట కూడా ఉంది కదా, మన బిడ్డలు పాడతారు. నీవు కనిపించని రోజున యుగముగా మారని. అంటే యేసయ్య కనిపించకపోతే ఒక క్షణం ఎట్లాగా మారిందమ్మా? యుగం అంటే ఎన్నేళ్ళు చెప్పండి? యుగం అంటే ఎన్నేళ్ళు? నేను చెప్పలేదు, ఎన్నేళ్ళైనా కావచ్చు యుగం. ఒక్క క్షణం దేవుడు కనిపించకపోతే, ఒక్క క్షణం దేవుడు కనిపించకపోతే ఎన్ని యుగాలు అవుతుందో చూడండి దాని ఫలితం. అందుకని ప్రేమ పిల్లలారా, అమ్మా నీ చంటి బిడ్డ ఒక్క క్షణం ఈ మందిరం గురించి చెరువు కట్టకపోతే నీ ప్యాన్ విడిపోయింది. ఎత్తుక్కుంటా బిడ్డ ఎక్కడ, నా బిడ్డ ఎక్కడు, నా బిడ్డ ఎక్కడు ఒకసారి కనిపించకపోతే ఎంతలో ఉండి అంతలో నేను విడిచిపెట్టి ఆ బిడ్డే పేరే అంత ప్రేమ ఉంటే శాశ్వతంగా ప్రభుతో ఉన్న మనం ఆయన చూడకపోతే ఆయనకి ఎంత బాధ. దేవుని స్తోత్రం. అంటే దేన్ని సంపాదించుకుందాం మనం చెప్పండి? ఇప్పుడు దేవునికి దగ్గరగా సంపాదించుకుందాం. అంటే సమాధానం కలిగి మనం ఉండాలి. మూడవది, ఇంకా దేన్ని సంపాదించుకుందాం? దేనిని వెతుకుదాం. మూడవది, నీతిని. దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు కానీ నీతియు సమాధానము. మూడవది అందులో చదివి చెప్పండి. పరిశుద్ధాత్మయందలి ఆనందము. రీజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని సంపాదించుకుందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. నవ్వుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి. అంటే దేనిని సంపాదిద్దాం? లోకముల ఆనందమా, పరిశుద్ధాత్మల ఆనందమా? ప్రశ్న. అయ్యా ఈరోజు మనం ఎందరూ ఎందుకు వచ్చాము? అందరూ ఆనందించుతాను, ప్రభువులు ఆనందించుతాను. దేవుని స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు దేనిని ఆనందిస్తున్నాడు? ఆనందమే యేసయ్యా నీలో. చాలు. అంటే ఆనందమే, పరమానందమే, ఆశ్రయపరమైన యేసయ్యలో ఆనందం, పరమానందం. అది ఎవరికి? ఆయన వెతికే వారికి ఆనందం. లోకాన్ని వెతికే వారికి ఏమమ్మ బతుకు ప్రార్థన ఏం కొట్టేస్తాం మరి ఇంత విత్తోరగానా అనేవాడు లేదా? అనేవాడు లేదా? ఉన్నారా లేదా? ఎప్పుడు మందిరానికి పోతామా? ఏందమ్మా ఏముందమ్మా ప్రార్థన ఎప్పుడు చేస్తామో వారానికి ఒకసారి పోతాం, ప్రతిరోజు పోతున్నారు. ఏముంది? అది ఆనందించే వాళ్ళకి
బయట కూడా తెలిసిందా తెలియదు. దేవుడు అన్నాడు, ఆనందించండి, దేవుళ్ళు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. మేడలో 120 మంది ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళ ప్రార్థన ఆలకించి ఎక్కడికి వచ్చేది? 120 మంది కూడా సుక్కడాలు తీసుకున్నవాడు, వాళ్ళందరూ దేవుని స్తోత్రం. ఏం తీసుకున్నవాడు? అందులో సుక్కడం కలిగిన ఆయన చచ్చిపోయినాడు. సుక్కడం కలిగిన ఆయన ప్రభువుని చూడలేకపోయాడు. సుక్కడం లేనుడు ఎవరో సుక్కడం కలిగిన ఆయన తెలివి కలిగిన వాడు చెప్పండి. సరే, తెలివి లేని వాడు చెప్పండి. ఎవరో ఇస్కరియోత సుక్కడం కలిగి ఏమయ్యాడు? ప్రభువుని చూడగలిగాడు. సుక్కడం వచ్చి సుక్కడం తీసేసుకోలేకపోయాడు. 120 మంది సుక్కడాన్ని తీసేసుకొని ప్రభువుని చూడాలని కూర్చున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో వచ్చి తాండవించాడా లేదా? ఆనందించాడా లేదా? కంతులు వేశాడా లేదా? స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ యందు ఆనందం ఎంత గొప్పదో చూసా. రాజా జగమెరిగిన అనుబంధము మన బంధము విడదీయగలరా? ఏ బంధం అది? ఏ బంధం? విడదీయరాని బంధం. ఇక ఇద్దరిని ఊరు విడదీయలేరు. పెనవేసుకున్నవారు ప్రేమ బంధం. యాకోబు గారు ఎవరిని పెనవేసుకున్నారు? యాకోబు గారు తండ్రిని. అందుకని ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెనూయేలు అంటే పెనవేసుకున్న బంధములో నుంచి వచ్చిన పదం కాబట్టి పెనూయేలు. The bond is with God. అంటే దేవునితో సంబంధం. చూసారా? పెనవేసుకున్న బంధం, అనుబంధం, పరిశుద్ధాత్మతో బంధం, దేవునితో బంధం. ఎఫెసీ 4:1 చదవండి. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. దేవునికి స్తోత్రం. ఏమన్నట్టు మొదటి పదం? సమాధానమును బంధము చేత. ఏ బంధం ఇది? అందరు చెప్పాలి. ఏ బంధం? లక్ష్మి ఏ బంధం? వెనకోళ్ళు ఏ బంధం? పురుషులు ఏ బంధం? ఈ సమాధానం అనే బంధం ఎవరితో ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవునితో ఉండునుగాక. కాబట్టి దేవునితో మనం సమాధానపరుచుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ నీతిని కలిగి ఉండాలి. దీనిని మనం వెతుకుదాం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి దైవజనుడిగా ప్రశ్నిస్తున్నాము. మనము దేనిని వెతుకుతున్నాం? రక్షణ తీసుకున్న మనం దేనిని వెతుకుతున్నాం? రక్షణ కలిగిన మనము దేనిని వెతుకుతున్నాం? లోకాన్ని వెతుకుతున్నామా? పరలోకంలో ధనాన్ని వెతుకుతున్నామా? చెప్పాలి. పరలోకంలో ఉన్న ధనాన్ని వెతుకుదుముగాక. ఇప్పుడు కీర్తన 104:4 105:4 ఏం చదివిస్తుంది? దేనిని వెతకాలను? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము. దేని వెతకాలని? ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని వెతుకుదుముగాక. ఈ మాట చెప్పిన దావీదు గారు ఏం వెతికాడు చెప్పండి అమ్మా, చెప్పాలి. దావీదు గారు దేన్ని వెతికాడు? సన్నిధిని వెతికాడా లేదా? వెతికాడు అన్నవాడు
చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. వెతికాడు అన్నవాడు. గట్టిగా చెప్పట్లేదు, సంతోషంగా చెప్తుందా? ఆనందంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, యేసయ్య బలముతో చెప్పండి, ఆత్మతో చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని వెతుకుదాం. యేసయ్యను వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతి వెతుకుదాం, ఆయన కృపను వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన సువార్తను వెతుకుదాం, సువార్తను ప్రకటి. లోకంలో దేనిని వెతుకోవద్దు. ఒకవేళ వెతికినా అది పొందుకున్నా కొంతకాలం, అవునా? కానీ దేవుడిని వెతికి ఎంతకాలం ఉంటాడు ఆయన? అందుకనే అక్కడ 5వ వచనంలో 2 పేర్లు ఉన్నాయి. 5వ వచనంలో 2 పేర్లు చెప్పి నేను ముగిస్తాను. 2 పేర్లు, అబ్రహాము, యాకోబు. ఎంతమంది వచ్చారు అక్కడ? చెప్పండి. అబ్రహాము గారు దేనిని వెతికాడు? దేవుణ్ణి వెతికాడు. యాకోబు దేనిని వెతికాడు? దేవుడు. వెతికాడు కనుక వాళ్ళ పేర్లు కింద రాయబడ్డాయి. వాళ్ళ వల్ల మనం దేవుని సన్నిధిని వెతికి రాజ్యాన్ని పొందుకోవాలని ప్రేమతో కోరుతూ దేవుడి మాటలు దీవించున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.